ఆ నరేటివ్ ఎంతవరకు నిలబడుతుంది అనేది క్వశ్చన్ మార్కే. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, చంద్రబాబుని కూడా కేసీఆర్ విమర్శించారు సార్. ఎంఓయూలకు ఆద్యుడు చంద్రబాబు అంటూ ఆరోపణలు చేశారు. ఒకసారి బయట అడ్డగోలు బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సింది. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏంటన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆద్యుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతి వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టి పెట్టిండు పాపం. అవునే అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి, 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల ఏంటి సార్ కేసీఆర్ చంద్రబాబుని ఇప్పటికీ టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? కేసీఆర్ వ్యూహం ఏంటి అంటే దీనికి చాలా సింపుల్. మీకు కేసీఆర్ కొత్త వ్యూహం ఏం లేదు. ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రధానమైన టార్గెట్ చంద్రబాబు నాయుడే. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన టార్గెట్ చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి పైన కూడా మానుకోటలో పెద్ద నిరసన వ్యక్తమైంది. ఆ రోజుల్లో మీ కొండా దంపతులు జగన్కి అనుకూలంగా తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులు ఎక్కుపెట్టారు. పెద్ద ఇష్యూ నడిచింది మీకు మానుకోట రైల్వే స్టేషన్లో. కానీ మీకు ప్రధానమైన అటాక్ చంద్రబాబు నాయుడు. దీనికి కారణం ఏంటి అంటే, మీకు రాష్ట్ర విభజన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ బేస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. కానీ తెలంగాణలో తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ సపోర్ట్ బేస్, రాజశేఖర్ రెడ్డి అనుకూల కాంగ్రెస్ సపోర్ట్ బేస్ ఆ తెలంగాణలో కాంగ్రెస్తో రిటైన్ అయింది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోమో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించింది అన్న కోపంతో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోయింది. 1% ఓటింగ్కి పరిమితమైంది. టోటల్ లాక్ స్టాక్ అండ్ బారల్ అంటారు ఇంగ్లీష్లో. గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ ఫాలోయింగ్ అండ్ సపోర్ట్ బేస్ మొత్తం జగన్కి వెళ్ళిపోయింది. తెలంగాణలో జగన్కి రాలే ఆ సపోర్ట్ బేస్. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉండడము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడము. దీనివల్ల కాంగ్రెస్ సపోర్ట్ బేస్లో ఎటువైపు పోలే. అందువల్ల జగన్కి దాని ఎప్పుడైతే అర్థమైందో తాను ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమయ్యాడు. అందువల్ల తెలంగాణలో తనకు రాజకీయంగా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే తన సపోర్ట్ బేస్ లేదు. రాజశేఖర రెడ్డి సపోర్ట్ బేస్, కాంగ్రెస్ సపోర్ట్ బేస్ వేరు కాదు. రాజశేఖర రెడ్డి సపోర్ట్ బేసే కాంగ్రెస్ సపోర్ట్ బేస్. రాజశేఖర రెడ్డి విత్ ఇన్ ద కాంగ్రెస్ ఒక ఇండిపెండెంట్ అస్తిత్వాన్ని, స్వతంత్ర అస్తిత్వాన్ని ఎమర్జ్ చేయగలుసుకోగలిగాడు. కానీ ఇట్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ కాంగ్రెస్. అందువల్ల తెలంగాణలో రాజశేఖర రెడ్డి వారసత్వము కాంగ్రెస్ పార్టీని కాదని మీకు జగన్తో వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర విభజన, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి కాలేడు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కున్న గుడ్ విల్ ఇవన్నీ పనిచేశాయి. ఈ పరిస్థితి ఎప్పుడైతే జగన్కి అర్థమైందో, జగన్ ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ, 2-3 ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్నా కూడా పార్టీని ఇక్కడ క్లోజ్ చేసి ఆంధ్రప్రదేశ్కి పరిమితమయ్యాడు. సో ఎందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కనుక. కానీ చంద్రబాబు నాయుడు ఏమో రాష్ట్ర విభజనను భరించలేకపోయారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్ర ఉన్నటువంటి నాయకుడు కనుక సహజంగానే ఉమ్మడి రాష్ట్రానికి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నువ్వు తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఆ లెవెల్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. దీనికి తోడు తెలుగుదేశం సపోర్ట్ బేసు ఎక్కడా పోలేదు తెలంగాణలో. అంటే ఆ రోజు మీకు దానికి ఉదాహరణే 2014 ఎలక్షన్స్. మీకు 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడే ప్రధాన టార్గెట్గా తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న సమయంలో, 2 కళ్ళ సిద్ధాంతం అంటూ చంద్రబాబును అవహేళన గేలి చేస్తున్న సమయంలో కూడా టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ అంటే రాష్ట్ర విభజనకు సహకరించి కాకినాడలోనే 1 ఓటు 2 రాష్ట్రాలను తీర్మానించి పార్లమెంట్లో కూడా రాష్ట్ర విభజనకు ఫెసిలిటీ చేసిన బీజేపీకి 5 సీట్లు వస్తే టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. దట్ షోస్ ద టీడీపీ స్ట్రెంగ్త్ ఇన్ తెలంగాణ. విభజన తర్వాత నేను చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేడు, లోకేష్ ముఖ్యమంత్రి కాలేడు, అయినా తెలుగుదేశానికి 15 సీట్లు వచ్చాయి.
తెలుగుదేశానికి 15 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్తో పోటీ పడే స్థాయిలో వచ్చాయి సీట్లు. తక్కువనే కావచ్చు కానీ బట్ పోటీ పడే స్థాయిలో అట్లీస్ట్ పోల్చగల కంపారబుల్ సీట్లు వచ్చాయి. బీజేపీ కన్నా 3 times ఎక్కువ వచ్చాయి. అది బీఆర్ఎస్కి కేసీఆర్కి అర్థమైంది. ఓహో ఇది డిఫరెన్స్. జగన్ సపోర్ట్ బేస్ అదృశ్యమైపోయింది. కాంగ్రెస్ పార్టీని రిటైన్ చేసుకుంది. కానీ తెలుగుదేశం సపోర్ట్ బేస్ ఏమో అటు కాంగ్రెస్కు పోలేదు గనక, బీఆర్ఎస్ వైపు రాలేదు గనక రాష్ట్ర విభజన కారణాన ఆ సపోర్ట్ బేస్ ఇంకా టీడీపీతోనే ఉంది. ఇది తనకు ఎప్పుడైనా ప్రమాదకరమే అని అర్థమైంది కేసీఆర్కు. అందువల్ల కేసీఆర్ రాజకీయంగా 2014 తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తెలుగుదేశం సపోర్ట్ బేస్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. సో తెలుగుదేశం సపోర్ట్ బేస్ సాంప్రదాయకంగా యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్ ఉన్న సపోర్ట్ బేస్ కనుక కాంగ్రెస్ను కాంగ్రెస్ వైపు పోలేరు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వైపు రావటానికి స్కోప్ ఉంటుంది గమనించిన కేసీఆర్ ఆపరేషన్ తెలుగుదేశం అని మొదలుపెట్టాడు. అందులో భాగంగానే మీకు టీడీపీలో క్షేత్రస్థాయిలో బలమున్న నేతలందరినీ బీఆర్ఎస్ లాక్కున్నది. మీరు గమనించండి, బీఆర్ఎస్ ఆకర్షించిందో లేదా వాళ్ళు బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ కూడా తెలుగుదేశం స్కూలింగ్ గనక, తెలుగుదేశం శిక్షణలో పెరిగాడు గనక ఈ అండర్స్టూడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీడీపీ. తెలంగాణలో తెలుగుదేశం బలం ఎంత అని కేసీఆర్కి అర్థమైనట్టుగా ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకంటే కేసీఆర్ ఆ పార్టీలోనే పెరిగాడు. ఆ పార్టీకి ట్రైనింగ్ క్యాంపులకు ఇన్ఛార్జ్ ఉండే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ తెలుగుదేశం కనుక అందుకే మీరు గమనించండి, అంతటా కూడా తెలుగుదేశం నాయకులే. మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో, మీకు పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డిలో, తుమ్మల నాగేశ్వరరావు సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలో, ఎర్రవెల్లి దయాకర్ రావు మీకు వరంగల్లో, మండా వెంకటేశ్వరరావు నిజామాబాద్లో, మీరు తీయని అందరూ కూడా మీకు తెలుగుదేశం నాయకులు. వీళ్ళంతా కూడా లిస్టు తీయచ్చు. ఆల్ తెలుగుదేశం లీడర్స్, ఇన్ఫ్లుయెన్షియల్ తెలుగుదేశం లీడర్స్ అత్యధికులు మీకు బీఆర్ఎస్లోనే చేరిపోయారు. అంటే అలా రాష్ట్రం ఎప్పుడైతే వచ్చిందో తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది తెలంగాణలో అనే ప్రశ్న మొదలైందో కేసీఆర్ యాక్ట్ అయి ఆ నాయకులందరినీ తీసుకున్నాడు. దాంతో 2 రకాల లాభాలు బీఆర్ఎస్కి జరిగాయి. ఒకటి, ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2014లో పార్టీ లేదు చాలా చోట్ల. ఇప్పుడు మీకు రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, మీకు ఈవెన్ ఖమ్మం జిల్లాలో, చాలా జిల్లాల్లో పార్టీ లేదు. ఉత్తర తెలంగాణలోనే కొంత బలంగా ఉండే. ఆ గ్యాప్స్ అన్నీ పొడుచుకుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో పార్టీ వీక్ ఉండే బీఆర్ఎస్. మహేందర్ రెడ్డి వచ్చాడు, ఆ పూర్తి చేశాడు. హైదరాబాద్లో వీక్ ఉండే. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి ఇలాంటి లీడర్లందరూ వచ్చారు. మీకు దాంతో సిటీ పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో వీక్ ఉండే. తుమ్మల నాగేశ్వరరావు సండ్ర వెంకటవీరయ్య వచ్చారు, పూర్తి చేశారు. సో ఎక్కడెక్కడైతే పార్టీ వీక్ ఉందో ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లందరూ కూడా చాలా బలమైన నాయకులు. మీకు క్షేత్రస్థాయిలో చాలా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, చాలా రాట్టు తేలిన నేతలు. ఆ తెలుగుదేశానికి ఉన్న ప్రత్యేకత కూడా అదే. తెలుగుదేశం ఇది బిగ్ ట్రైనింగ్ గ్రౌండ్. తెలుగుదేశంలో తర్పీదైన వాళ్ళు, ఇప్పుడు ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో చదివిన వాళ్ళు ఎక్కడ మీడియాలోనైనా హిట్ అవుతారు కదా, అలా తెలుగుదేశం శిక్షణలో పెరిగిన నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు మీరు చూడండి, ఏ పార్టీలు ఉన్నా కూడా రీజనబుల్లీ సక్సెస్ఫుల్ ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం శిక్షణ అలాంటిది, తెలుగుదేశంలో ఉండే ట్రైనింగ్ అలాంటిది. సో ఆ పార్టీకి ఉన్న ప్రత్యేకత. అందువల్ల మీరు తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో బలమున్న నేతలు కనుక వారు బీఆర్ఎస్కు రావడంతో ఆ గ్యాప్ కాస్త, అంటే టీఆర్ఎస్కు ఆనాడు ఉన్న ఆర్గనైజేషనల్ గ్యాప్ కాస్త క్షేత్రస్థాయి గ్రాస్ రూట్స్ గ్యాప్ కాస్త ఫిలప్ అయింది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కనుమరుగు చేయగలిగాడు కేసీఆర్. సో తెలుగుదేశాన్ని కనుమరుగు చేయడం ద్వారా యాంటీ కాంగ్రెస్ ఓట్ బేస్ తన వెనకాల కన్సాలిడేట్ చేసుకోగలిగాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలు వదిలివేయకపోవడంతో కేసీఆర్కు మరో అవకాశం కూడా వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. కేసీఆర్ ఏమో ఆ తెలంగాణ రాజకీయాల్ని అలాగే చంద్రబాబు నాయుడు అలాగే పట్టుకొని ఉన్నాడు. మేము తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని పెట్టాడు. అక్కడి నుంచి మొదలై ఏకంగా 2018లో కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాడు.
అంటే అంతకుముందు ఓటుకు నోటు అనే అనుభవం కూడా చూసాం. ఇదంతా చూస్తే కేసీఆర్కి అర్థమైందంటే ఓహో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తనకు ఎప్పుడైనా ప్రమాదమే, అది కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా తమ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే తెలుగుదేశం పుట్టిందో ఆ పార్టీతో కలిసైనా తనను ఓడించడానికి చంద్రబాబు వెనుకాడడు అని అర్థమైంది. దాంతో ఇక తెలుగుదేశం పైన ఉధృతంగా అటాక్ మొదలుపెట్టాడు. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ కాలంలోనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజకీయ నాయకత్వానికి ఒక సింబల్గా ఉద్యమం చూసింది కనుక కేసీఆర్ పని కూడా ఈజీ అయింది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం ఈజీ అయింది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ కావడం వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్తో సాన్నిహిత్యం కావచ్చు, ఇప్పటికీ కూడా యాంటీ చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అనేది ఒక ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ చేసుకొని తెలంగాణలో